నా అన్వేష్ గాడు, నిజంగానే గాడు అంటున్నా కదా, ఇది చిన్న పదం. వాడు అనే పదాన్ని వాడటానికి ఏమాత్రం ఈ విషయంలో సంకోచించవలసిన లేదండి, సందేహం కూడా లేదు. వాడి పేరు అన్వేష్. నా అన్వేష్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో వీడిది. ఒకప్పుడు ఏదో ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ అట వాడు. తర్వాత దేశాలు తిరుగుతూ ఆ విశేషాలు చెబుతూ యూట్యూబ్లో ఫేమస్ అయ్యాడు. ఎంతగా అంటే లక్షల్లో ఫాలోవర్లు, ఇన్స్టాలో కూడా కోట్లలో ఆదాయం. కానీ వాడి భాష దరిద్రం, వాడి కంటెంట్ పరమ దరిద్రం. రోత, బూతు, వెకిలి, మీరు ఏ పదాన్ని వాడండి అన్నిటికీ వాడు అర్హుడే. తన తాజా వీడియో 2-3 చూశాక తనను తిట్టడానికి పెద్దగా ఆలోచించాల్సిన పనులు అయితే లేకుండా పోయింది. ఇంత హార్డ్గా అనడానికి కారణాలు ఉన్నాయి. మీరు కనుక వాడు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే ముందు అన్సబ్స్క్రైబ్ చేసేయండి, రిపోర్ట్ కొట్టండి. అంత గలీజ్ గడి వాడు. ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ వివాదంలో తెలంగాణ పోలీసులు తెగ సపోర్ట్ చేశారు వాడికి. వాడు ఈ మధ్య ఒక వీడియో పెట్టాడు, శివాజీ సామాన్ల వివాదం తెలుసు కదా, అందులో దూరాడు. తన సామాన్లు కోసేయాలట. గరికిపాటి కూడా అలాగే అసభ్య వస్త్రధారణ మీద ఆ మధ్య హితవచనాలు చెప్పాడు కదా, తనను తిట్టేశాడు. అంతేకాదు బట్టలు ఇప్పుకొని తిరగడానికి పిలుపునిస్తున్నాడు. ఆడవాళ్లకు మతాల ప్రస్తావన తీసుకొచ్చి మరి ఆ వీడియోలు ఇక్కడ పోస్ట్ చేయడం లేదు. ఒక పుచ్చకాయ ఓ రంధ్రం చేశాడు, అది స్త్రీ మర్మాంగం అట. చేతిలో కీర పడుకున్నాడు, అది పురుషుడు మర్మాంగం అట. ఇక బూతులే బూతులు. వాడి డిక్షనరీ ఒక వికారం, వాడి ఫేస్ ఫీలింగ్స్ ఒక వికారం, ఆ టోన్ ఒక వికారం. ఇంకా ఉంది. శివాజీ మాటలకు అందరూ నచ్చాలని లేదు, ఓ గరికిపాటి మాటలు అందరూ నచ్చాలని లేదు. నెగిటివ్ పాజిటివ్ 2 రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఆ చర్చ వరకు ఓకే, కానీ వాడే భాష సంస్కారం ముఖ్యం కదా, అది లేదా ఆ ఎదవలో. వాడి వీడియోలు అంటున్నాడు టీషర్ట్లు వేస్తున్నాడు, సీతా ద్రౌపదులు రేప్ చేశానంటున్నాడు. ఈడియట్ కదా వీడు, చెప్పుతో కొట్టిన ఈడియట్ కనిపిస్తే వీడు. ఇక్కడ మీకు తెలిసిన ఏ బూత్లను వాడు తిట్టుకోవడం తప్పులేదు. రేప్ జరగడం ఏంట్రా చెత్తనా కొడక. కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచడం కాదా ఇది? ఇంతకు మించి ద్రోహం వాడు 1000 రూపాయలు ఇచ్చి ఎవరో 14 ఏళ్ల బాలికతో ఏదో చేశాడంట. ఇండియాలో అయితే పోక్సో కేసు పెట్టి నీకు వస్తారు. ఇండియా మొత్తం పొల్యూషన్ అంట, 20,000 మంది హిందువులను రేప్ చేస్తారట. తనకు బిడ్డ పుడితే ఇండియాకి వస్తే తనను రేప్ చేస్తారంట. వాడి నోరు పెద్ద డ్రైనేజీ. ఆ కంపు భరించలేక విహెచ్పి వాడిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు పెట్టారో తెలియదు. మరి సాయిమాధవి సాయిబాబా గురించి అందరూ కేసు పెట్టారు కదా, మరి తెలీదు. ఇప్పుడు జనం లక్షల్లో వీడిని అన్ఫాలో కొడుతున్నారు. ఈ అన్వేషకుడి తత్వం బోధపడింది. నిన్నటి నుంచి 3.2 మిలియన్ సబ్స్క్రైబర్స్, ఈరోజు 2.44 మిలియన్ సబ్స్క్రైబర్. అంటే ఒక్క రోజులో దాదాపుగా 7 లక్షల మంది అన్ఫాలో కొట్టారు. అంటే వాడి మాటల్ని చేష్టల్ని ఎంతగా జనం అసహించుకుంటున్నా అర్థమవుతుంది. శివాజీ సారీ అట, నేను హిందువునే అంటున్నాడు. వాడి బతికేది విదేశాలను అట, ఇండియాలో ట్యాక్సులు కడుతున్నా అంట, ఉద్ధరించా అంట. హిందూ జాతి ఇలాంటి వాళ్ళకి పెద్ద వైరస్. సందేహించకండి, సంకోచించకండి. వీడికి బుద్ధి చెప్పాలి. వాడి ఆదాయ మార్గాన్ని దెబ్బతీయడమే. ఇన్నాళ్ళు వాడి కంపు చూసింది చాలు. అన్ఫాలో కొట్టండి, రిపోర్ట్ చేయండి.